రెవెన్యూ సదస్సుల వేదికగా గత ప్రభుత్వ పాలనలో జరిగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాటి అధికార పార్టీ నాయకుల ఆగడాలను మౌనంగా భరించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వినతుల రూపంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు, మర్రిపాడు మండలం, పొంగూరు, ఆత్మకూరు మండలం నాగులపాడులో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పలువురు బాధితులు కొందరు వైసీపీ నాయకుల ఆగడాలను ఆయన దృష్టికి తీసుకొచ్చి న్యాయం చెయ్యాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల పొలాలను రకరకాల మార్గాల్లో హరించిందని ఆరోపించారు. అలాగే తదుపరి ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ పదిలో దాదాపు 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 గ్రామ పంచాయతీల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సర్పంచులకు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ప్రాముఖ్యత గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలకి, భూముల యొక్క మార్పిడికి, ఒకరి ఆస్తులు మరొకరు తీసుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి దారిదోపిడీ విధానాన్ని ఈరోజు పరిష్కరించడానికే ఈ రెవెన్యూ గ్రామంలో ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుంటే దాదాపు 5 మాసాల క్రితం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనరల్ ఎన్నికల సందర్భంలో ఆనాడు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవో, ఆ జీవో ఆధారంగా మీ ఆస్తులు మీవి కావు, మీ ఆస్తులు మీ పేరుతో ఉండవు, మీ పాస్ పుస్తకాలు ఎక్కడో ఉంటాయి అని ఆనాడు ఆ వచ్చినటువంటి జీవో, ఆ చట్టాన్ని ఆ రోజు ఎన్నికల సభల్లో మీ అందరికీ